తన పేరు రాము. చాలా సంవత్సరాల తర్వాత తన ఊరికి వెళ్తున్నాడు. ఊరు అంటే ఏదో పెద్ద సిటీ అనుకోకండి. అది ఒక చిన్న ఊరు. అది కూడా అడవిలో ఉంటుంది, కొండల మధ్యన. లోకానికి సంబంధం లేకుండా, బయట జనాలతో పట్టింపు లేకుండా ఉంటుంది. అలాంటి ఊరికి వెళ్తున్నాడు రాము. ఎందుకంటే అది అతని సొంత ఊరు. ఒకప్పుడు 15 సంవత్సరాల ముందు విలేజ్ నుంచి పారిపోయాడు రాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు. బాగా అడవిలో ఊరు కావడంతో రాము త్వరగా బయలుదేరాడు. అడవిలోకి ఎంటర్ అయ్యేసరికి రాముకి దారి అంతగా తెలియలేదు. కొంతమందిని కనుక్కుని ముందుకు వెళ్ళాడు. నల్లగా చీకటి పడింది. రాము ఇంకా ఊరికి 15 కిలోమీటర్లు ఉంది అనగా కొండల మధ్యలో కారు ఆగిపోయింది. తనకేం చేయాలో అర్థం కాలేదు. ఎటు చూసినా అడవి. రోడ్డు గుండా కొంచెం ముందుకి వెళ్ళి చూశాడు, కానీ ఎక్కడా కూడా ఒక లైట్ కూడా కనిపించలేదు. మొత్తం అడవి కావటం వల్ల ఎవరూ లేరు. చుట్టూ వింత వింత శబ్దాలు. రాముకి భయం పెరిగింది. చాలాసేపు కారులోనే కూర్చున్నాడు. కారు నుంచి అటు ఇటు ఎవరో వెళ్తున్నట్టుగా అనిపించింది. బాగా భయం వేసి అక్కడి నుంచి వెళ్దామని కారు దిగి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు రాము. అటు దారిలో కొద్ది దూరం వెళ్ళగా కొంచెం దూరంలో ఏదో వెలుగు కనిపించింది. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఒక వ్యక్తి సగం బట్టలతో నుంచుని వెలుగు వైపు చూస్తున్నాడు. రాము అతన్ని చాలాసార్లు పిలిచాడు, కానీ పలకలేదు. దగ్గరికి వెళ్దామని నెమ్మదిగా భయపడుతూ రాము దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి భుజం మీద చేయి వేసి పిలిచాడు. ఆ వ్యక్తి రాము వైపు తిరగగానే రాము అతన్ని ఒక్కసారిగా చూసి భయపడి వెనక్కి పడిపోయాడు. ఆ వ్యక్తి ముఖం చాలా భయంకరంగా ఉంది. సగం ముఖం నిప్పులలో కాలిపోయినట్టు ఉంది. ఆ వ్యక్తి రాముని ఎలా అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. రాము తన గురించి చెప్పి తను వెళ్ళాల్సిన ప్రదేశం కోసం చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి ఇటువైపుగా వెళ్ళకూడదు, ప్రమాదం. నువ్వు ఉదయం వరకు దగ్గరలో ఒక పురాతన బిల్డింగ్ ఉంది, అందులోకి వెళ్ళి ఉండు. ఉదయాన్నే ఈ దారిలో బయలుదేరు, నీకు మీ ఊరు వస్తుంది అని చెప్పాడు. అది విని రాము అలాగే అని ఆ వ్యక్తి చూపించిన దారి వైపు నడవసాగాడు. భవనం వైపు వెళ్ళగానే రాముకి అలా వెళ్ళమన్నా చెప్పిన వ్యక్తి తన ముందు మండుతున్న మంటల్లోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ మంటల్లో మాయమైపోయాడు. రాము వెళ్తున్న దారి చాలా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది. రాము కనుచూపునట్లో తనకు ఆ బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ ముందు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రాము నడుస్తూ ఒక్కొక్క చెట్లు దాటుతూ ఉంటే విచిత్రమైన ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. రాము నడుస్తున్నాడే కానీ తన శరీరం మొత్తం వణుకుతుంది, చెమటలు పట్టేస్తున్నాయి. అలానే భయంతో ముందుకు వెళ్ళాడు. భవనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్ కూడా ముందు వ్యక్తి లాగానే సగం కాలిపోయినట్టుంది. రాము భయంగా ఉన్నా కానీ చీకట్లో వెనక్కి వెళ్ళటం కష్టం కావడంతో బిల్డింగ్లోకి వెళ్తాడు. కానీ రాముకు అప్పుడు తెలియదు, తను వెళ్తున్న బిల్డింగ్లో ఒకప్పుడు చాలామంది కాలిపోయి చనిపోయారు అని. ఆ భవనంలో ఎటువైపు అయితే కాలిపోలేని గదులు ఉన్నాయో అటువైపు వెళ్ళిన రాము ఒక బాగున్న గది చూసుకొని అందులో విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపటికి ఆ గదిలో ఒక టీవీ ఆన్ అయిన శబ్దం. రాము ఒక్కసారిగా నిద్రలేస్తాడు, కానీ ఎవరూ లేరు. శబ్దం ఏంటా అని చూస్తే ఆ గదిలో ఒక మూలన టీవీ ఆన్ అయ్యే శబ్దం వస్తుంది. ఆ భవనంలో కరెంటే లేదు. టీవీ ఎలా ఆన్ అయిందని రాముకి అర్థం కాదు. నెమ్మదిగా టీవీ దగ్గరికి వెళ్తాడు. ఆ టీవీలోంచి ఒక వింత శబ్దం వస్తుంది. రాము అదేంటో విందామని చెవి దగ్గరికి పెట్టాడు. ఆ టీవీలోంచి శబ్దం ఇలా వస్తుంది, అది ఈ శరీరం నా సొంతం, ఈ శరీరం నా సొంతం అంటూ టీవీ నుంచి వచ్చే ఊరులో వినిపిస్తుంది. అది విని రాము బాగా భయపడి ఆ టీవీని నేలకేసి పగలగొడతాడు. వెంటనే అది ఆగిపోతే ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వెంటనే రాము అక్కడి నుంచి కిందకి పరిగెడతాడు. కిందకి వెళ్తూ మెట్లు దిగుతున్నాడు, కానీ ఎంత దిగినా కిందకి మాత్రం చేరుకోవట్లేదు. రాము మెట్లు తరగట్లేదు. అదే మెట్టు మీద ఉంటున్నాడు. అదే సమయానికి ఒక మాట వినిపిస్తుంది. అదే అక్కడ ఉన్న దెయ్యం గొంతు. అప్పుడే వెళ్ళిపోతావా రాము? నా పని పూర్తయ్యేదాకా ఉండవా? అయినా నువ్వు వెళ్దామన్నా నేను వెళ్ళనిస్తాను అని అంటుంది. రాము అది విని చాలా భయపడి గట్టిగా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. మరొక దయ్యం వెంటనే
నేను కాపాడతా రాము నిన్ను అంటూ రాము కింద నుంచి మెట్లు పగలగొట్టుకుని వచ్చి తన కాళ్ళు పట్టుకుని రాముని ఈడ్చుకుంటూ తన వచ్చిన గదిలో ఉన్న మంచం మీద పడేస్తుంది. వెంటనే మంచంలోంచి 2 చేతులు వచ్చి తన మెడ పట్టుకుంటాయి. ఇంకో 2 చేతులు రాము చేతులను పట్టుకుంటాయి. మరొక 2 చేతులు వచ్చి రాము కాళ్ళు పట్టుకుంటాయి. రాము ఎటు కదలలేకపోతాడు. నోట్లోంచి శబ్దం కూడా రాదు. కళ్ళు కూడా ముయ్యలేకపోతాడు. అలా పైకి చూస్తూ ఉంటాడు రాము. సీలింగ్లోంచి నెమ్మదిగా ఒక ఆత్మ వస్తుంది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తుండటం వల్ల రాము గుండె చప్పుడు భయంతో పెరిగిపోద్ది. అది చాలా భయంకరంగా ఉంటుంది. కొద్దిగా రాము దగ్గరికి వస్తుంది. రాము కళ్ళు ఎర్రగా అయిపోతాయి. తన గుండె మరింత స్పీడ్గా కొట్టుకుంటుంది. భయం చాలా పెరుగుద్ది. రాము అంత దగ్గర నుంచి ఆ దయ్యాన్ని చూస్తూ ఉండగానే ఆ దయ్యం తన చెయ్యి రాము శరీరంలో పెట్టి రాము గుండెను బయటికి లాగేస్తుంది. రామ్ వెంటనే అక్కడికక్కడే మరణిస్తాడు. వెంటనే రాముని పట్టుకుని ఉన్న దయ్యాల చేతులు అన్నీ రాము శరీరాన్ని వదిలేస్తాయి. కానీ రాము చనిపోగానే రాము శరీరం నుంచి వెళ్తున్న రాము ఆత్మని మాత్రం అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా పట్టుకుంటాయి. ఎంత జరిగినా రాము చనిపోయాడు అనుకోడు. తను ఆత్మగా ఉన్నాడు అని గ్రహించక ఇంకా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు రాము గుండె బయటికి తీసిన ఆ దయ్యం, నువ్వు చనిపోయావురా, ఇంకెందుకు భయపడతావు, పారిపోవాలని చూస్తావు అని అంటూ ఉన్న ఆత్మల్ని రాముని వదిలేయమంటుంది. ఆ మాటలు విన్న రాము ఆశ్చర్యపోయి అలా కదలకుండా ఉండిపోతాడు. నెమ్మదిగా తన పడుకున్న మంచం వైపు చూస్తే మంచం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. తన చేతులు, కాళ్ళు, తల తన శరీరం నుంచి విడిపోయి ఉంటాయి. అది చూసి రాము చాలా ఏడుస్తాడు. చాలా గట్టిగా అరుస్తుంటాడు. పక్కన ఆత్మలన్నీ రాముని చూసి నవ్వుతూ ఉంటాయి. రాముకి అవి నవ్వుతూ ఉండటం వల్ల చాలా కోపం వచ్చి వాటి మీద అరుస్తూ ఎలా అంటాడు, అసలు నన్ను చంపితే ఏం వస్తుంది మీకు, పైశాచిక ఆనందం తప్ప, ఎంతో మంచి జీవితం నాది. అమ్మ వాళ్ళని కలుద్దామని ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను, వాళ్ళని కలవని కూడా లేదు, ఇలా చంపేశారు నన్ను అంటూ ఒక పక్క కోపం, ఒక పక్క బాధతో అరుస్తుంటాడు రాము. ఈలోపు అక్కడ ఉన్న దయ్యాలలో ఒక దయ్యం రాము దగ్గరికి వచ్చి, అయ్యో అవునా రాము, నువ్వు వెళ్ళి మీ వాళ్ళని కలుస్తావా? అయినా మీ వాళ్ళని కలవాలి అంటే అక్కడ మీ ఊరు ఉండాలి కదా. అయ్యో మర్చిపోయా, ఊరు కోసం చెప్తున్నాయండి, అసలు ఆ ఊరిలో మీ వాళ్ళే ఉండాలిగా. రాము అది విని షాక్ అయ్యి, ఏమైంది మా వాళ్ళకి, ఏం చేశారు మీరు అని అడుగుతాడు కోపంగా. అందుకు ఆ దెయ్యం, అన్నిటికీ తొందర నీకు, మీ వాళ్ళని మేమేం చేయలేదు, నువ్వు ఊరు వదిలి వెళ్ళిన 2 సంవత్సరాలకే మీ వాళ్ళందరూ చనిపోయారు. కాదు చంపేశారంటూ నవ్వుతుంది ఆ దెయ్యం.